చెప్పినట్టుగా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక మార్జిన్ పెట్టుకుంటున్నా క్లాత్ కరెక్ట్గా ఉండడం కోసం. మార్కులు అక్కడే కనిపించవు. ఇలా నేను క్లాత్ బాగుండి బాగాలేకొని ఏం చేస్తానంటే ఒక మార్జిన్ పెట్టుకుంటా. క్లియర్ అమ్మా? ఇలాగా. సో తర్వాత ఏం చేస్తానంటే పైన నాకు 3.5 ఇంచులు క్లాత్ కావాలి. సో 3.5 ఇంచులు ఇక్కడ క్లాత్ ఉందా లేదా చూసుకుంటా. దండిగా ఉంది మా 3.5 ఇంచులకి. సో ఇక్కడ ఒక మార్జిన్ పెట్టేసుకున్నా 3.5 ఇంచులకి. సో మనం ఎంత పెట్టుకోవాలనేది కదా ఇంపార్టెంట్, ఎంత కావాలనేది కూడా ఇంపార్టెంటే. సో నేను బాక్స్ వేసేస్తున్నా. క్లియర్ అమ్మా? బాక్స్ వేసేసుకున్న తర్వాత నేను ఇప్పుడు జంప్ ఎంత పెట్టుకోవాలన్నా 11 ఇంచులు, దేంతో సహా కుట్లతో సహా. ఓకేనా? ఇలాగా నేను 11 ఇంచులకి ఒక మార్జిన్ పెట్టుకుంటున్నా. ఇక్కడ కూడా 11 ఇంచులు మార్జిన్ పెట్టుకొని నాకు కావాల్సిన బాక్స్ రెడీ చేసుకున్నా. క్లియర్ అమ్మా? చూడండి, ఇప్పుడు నాకు కావాల్సిన బాక్స్ అంటే నేను ఏం చేసుకున్నా కానీ ఈ బాక్స్లోనే చేసుకోవాలి. క్లియరా? ఇప్పుడు నేను ఎలా డ్రా చేయాలి అంటే ఇది ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ నుండి 2 ఇంచులకి నెక్ డ్రా చేసుకున్నాం మనము అందులో. సో 2 ఇంచులకి ఒక మార్జిన్ పెడుతున్నా. ఈ నెక్ యొక్క జంప్ ఎంత ఉందంటే 9 ఇంచులు ఉంది. నెక్ యొక్క జంప్ ఎంతమా? 9 ఇంచులు. ఇక్కడ నుండి నేను 9 ఇంచులు డ్రా చేస్తున్నా. ఏది అబ్బా బ్లౌజ్ ఏది? జంప్ ఎంత ఉందంటే 11.5 ఉంది మా. ఓకేనా? 10 ఇంచులు పెడతా. ఉన్నీలే నేను చెప్పినట్లు మీరు బాగుంటుంది. 10 ఇంచులు పెట్టేద్దాం, 1/2 ఇంచు ఎక్స్ట్రా. సో పైన 2 ఇంచులు తీసుకున్నాం కాబట్టి జంప్ వచ్చేసి 10 ఇంచులు తీసుకొని ఇక్కడ కూడా నేను బాక్స్ వేసుకుంటున్నా. క్లియర్ అమ్మా? నాకు కావాల్సిన బాక్స్ మెజర్మెంట్ ఆధారంగా డ్రా చేసేసుకుంటున్నా. మనం నెక్ డ్రా చేయాలంటే ఈ మెజర్మెంట్ ఇంపార్టెంట్. క్లియరా? రైట్. సో ఈ డ్రా అయిన తర్వాత మనం ఇక్కడ నుండి మార్జిన్ అమ్మాయికి 1/4 ఇంచు తీసుకోవచ్చు అన్న, అవునా కాదా? 1/2 ఇంచు తీసుకోవచ్చు, లేదంటే 1/4 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ఇక్కడ నుండి నేనేం చేస్తానంటే 1/4 ఇంచు వెడల్పు ఎక్స్ట్రా తీసుకుంటున్నా. ఎంతమ్మా? 1/4 ఇంచు ఎక్స్ట్రా తీసేసుకొని అది ఇక్కడ 1 ఇంచు మార్జిన్తో ఇందులోకి కలిపేస్తున్నా. క్లియర్ అమ్మా? మనము డైరెక్ట్ పైన పోకూడదు, 1 ఇంచు మార్జిన్ మైనస్ చేసుకొని అందులోకి కలపాలి. క్లియరా? ఇది మనకు కావాల్సిన మెజర్మెంట్ వచ్చింది. ఇక్కడ నేను ఎక్స్ట్రా తీసుకున్నా. ఆ ఆధారంగా మనం ఏం చేయాలి, ఇప్పుడు నెక్ డ్రా చేసుకోవాలి. ఈమె నెక్ కుండ మెడ పెట్టమంటున్నారు, ఏమంటారు? పాట్ నెక్ కూడా అంటారు. సో మనం ఇక్కడ వచ్చేసి ఈ కరువు స్కేల్ ఆధారంగా, ఈ కరువు స్కేల్ ఏమంటారు మా దీన్ని? ఈ కరువు స్కేల్ ఆధారంగా ఈ నెక్ డ్రా చేసుకుంటాం. ఓకేనా? ఇలాగ ఇక్కడ రౌండ్ నెక్ పెట్టేశాను. తర్వాత ఇక్కడ కొంచెం నేను వంపు తిప్పుతున్నాను. ఓకేనా? ఏం చేస్తున్నాను? వంపు తిప్పుతున్నాను. అది ఎలా తిప్పాలనేది నేను చెప్తాను మా. సో చూడండి, ఇక్కడ దాకా నేను మిడిల్ దాకా నేను నెక్ డ్రా చేసేసాను. తర్వాత ఈ స్కేల్ని రివర్స్ పెట్టేసి, ఓకేనా, ఇక్కడ మూలలు పెట్టాలా ఇలా. సో మా ఇక్కడ నుండి నేను ఏం చేస్తానంటే ఇక్కడ నుండి 3.5 ఉంది కదమ్మా, ఇక్కడ నుండి 3.5 ఒక లైన్ డ్రా చేసుకుంటా. 3కి కానీ 3.5కి కానీ. ఓకేనా? సో 3కి డ్రా చేసేసుకుంటున్నా. నేను ఇక్కడ నుండి ఇక్కడికి షేప్ ఇలా కొద్దిగా షేప్ తీసుకుంటున్నా. క్లియర్ అమ్మా? ఇలాగా తీసుకున్న తర్వాత దీన్ని నేను ఇందులోకి కలిపేస్తున్నా. ఓకేనా? ఇలాగా. క్లియర్ అమ్మా? ఇప్పుడు ఈ నెక్ ఎలాగుందో అలాగా మనము డ్రా చేసేసుకుందాం. గుండు సూదులు తీసుకురామ్మా, 2 ఈక్వల్ రావాలి. మా ఇప్పుడు ఈ నెక్ ఎలాగుందో అలాగా మనం ఎన్ని ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోమన్నా 1 ఇంచ్. ఇది ఈ
నెక్ డిజైన్ ఎలాగుందో అలాగా 1 ఇంచ్ పెట్టుకోమన్నాం కదా. సో అదే విధంగా 1 ఇంచ్ యాడ్ చేసుకుంటూ వస్తామ్మా. ఇలాగా ఇలాగా 1 ఇంచ్ ఆ డిజైన్ మనం డ్రా చేసాం కదా, ఆ డిజైన్ ప్రకారము 1 ఇంచ్ యాడ్ చేసుకుంటాం. క్లాత్ పల్చగా ఉందనుకో 1.5 కూడా చేసుకోవచ్చు మా, బాగుంటుంది. సో ఇప్పుడు ఇవన్నీ నేను డ్రా చేశాను కదా, అవన్నీ కలుపుకుంటూ పోతా ఇలాగా. అలాగా ఓకేనా. ఇది కట్ చేస్తే మీకు అర్థమవుతుంది. కట్ చేసే ముందర ఏం చేయాలంటే, మనం ఇక్కడ క్లాత్ ఫ్రంట్ బ్యాక్ డిజైన్ ఒకటే కాబట్టి 2 ఈక్వల్గా రావాలంటే ఇలా మనము గుండు సూదులు చెప్పుకోవాలి. క్లియర్ అమ్మా? ఉగాదికి క్లీన్ ఫస్ట్ మనము అవుట్లైన్ మా 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ మార్జిన్ అవుట్లైన్ తీసేసుకుంటున్నా. ఫస్ట్ నెక్కింగ్ డ్రా చేయలే. సో ఇప్పుడు నాకు ఇది అవసరం లేదు. ఇప్పుడు మనకు కావాల్సింది మిడిల్లో మనం కట్ చేసాం కదమ్మా, ఆ మిడిల్ పార్ట్ మనకు ఇంపార్టెంట్ అన్నమాట. దానికి ఏం చేస్తామంటే స్లోగా మనము కటింగ్ చేసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు నేను కట్ చేసేదే ఇంపార్టెంట్. మనకు కావాల్సిన నెక్ ఏం రా అంటే ఇదేం అవసరం లేదు. ఇది మనకు కావాల్సిన నెక్. ఇది చూడండి, అప్పుడు ఇది నాన్న నెక్ మనకి ఏది వస్తుందంటే ఇది వస్తుంది. ఓకేనా? సో ఇది మన నెక్ యొక్క సైజ్. సో నీది పెద్దగా ఉంది, ఇది వెడల్పు కూడా తీసేస్తా అనుకుంటూ చిన్న పాప డౌన్ వచ్చినట్లుగా ఉంటుంది. ప్లస్ ఇది షేప్ మా ఇక్కడ వచ్చేసి మనకు ఖర్చులు వస్తాయి. ఏమొస్తాయి? లాడీలు వస్తాయి. సో ఇది మన మెడ, ఇంత మెడ ఉంది కదమ్మా. ఇది స్టిచ్చింగ్ చేసే లోపల ఏమొస్తుందంటే 1/2 ఇంచ్ ఎగస్ట్రా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనము 2 గీతలు లోపల తీసుకుంటాము, ఫోల్డ్ చేసే లోపల 2 గీతలు మళ్ళీ ఇంకా తీసుకుంటాము. అప్పుడు ఏమొస్తుంది? 1/2 ఇంచ్ వెడల్పు వస్తుంది. ఈ నెక్ కంటే 1/2 ఇంచ్ వెడల్పు వస్తుంది. క్లియరా?